'ఓపెన్ హీమర్' సినిమాలో 'కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ క్వాంటమ్ మెకానిక్స్' అన్నప్పుడు Can you explain quantum mechanics to me? ఆయన చెప్పే ఎగ్జాంపుల్ నాకర్థం గాల. అంటే క్వాంటమ్ మెకానిక్స్ సంథింగ్ ఇంపాసిబుల్ టు అండర్‌స్టాండ్ అని నేననుకుంటున్నా. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ మన ఎవ్రీడే లైఫ్ లాగా బిహేవ్ అవ్వదు. అది నేచర్ అటామిక్ ఇంకా సబ్ అటామిక్ లెవెల్స్‌లో ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇక్కడ నార్మల్ రూల్స్ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతాయి. సరే, ఎగ్జాక్ట్‌గా క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఆటమ్స్, ఫోటాన్స్, సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క బిహేవియర్‌ని మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఈ స్కేల్‌లో పార్టికల్స్ జస్ట్ సాలిడ్ బాల్స్ లాగా బిహేవ్ అవ్వవు. ఇవి వేవ్స్ అండ్ పార్టికల్స్ లాగా బిహేవ్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్. అయినా దీన్ని మనం నార్మల్‌గా ఎందుకు అర్థం చేసుకోలేము? ఎందుకంటే మన బ్రెయిన్ మాక్రోస్కోపిక్ వరల్డ్‌కి ఎవాల్వ్ అయిపోయింది. అంటే కార్స్, మనుషులు, గ్రావిటీ ఇలాగా. అదే క్వాంటమ్ వరల్డ్‌లో అయితే పార్టికల్స్ మల్టిపుల్ స్టేట్స్‌లో ఎక్సిస్ట్ అవుతాయి ఒక్కసారిగా. ఇక్కడ ఔట్‌కమ్స్ జస్ట్ ప్రాబబిలిటీస్ మాత్రమే. ఏది మనం ఫైనలైజ్ చేయలేము. అదే విధంగా పార్టికల్స్ దాని బిహేవియర్‌ని ఎలా చేంజ్ చేసుకుంటుందో కూడా మనం అబ్జర్వ్ చేయగలం. మరి ఓపెన్ హీమర్ న్యూక్లియర్ ఫిజిక్స్ మీద వర్క్ చేశాడు. విచ్ డైరెక్ట్‌లీ డిపెండ్స్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్. ఒకవేళ క్వాంటమ్ మెకానిక్సే లేకపోతే అటామిక్ స్ట్రక్చర్‌ని, న్యూక్లియర్ రియాక్షన్స్‌ని, ఒక ఆటమ్ హ్యూజ్ ఎనర్జీని ఎందుకు రిలీజ్ చేస్తుంది? వీటిల్నేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అందుకనే ఒక అటామిక్ బాంబ్‌ని కనిపెట్టాలంటే క్వాంటమ్ మెకానిక్స్ చాలా అవసరం. సరే, అపార్ట్ ఫ్రమ్ బాంబ్స్ దీని వల్ల యూజ్ ఏంటి? బికాస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్సే ట్రాన్సిస్టర్స్, సెమీ కండక్టర్స్, ఎల్ఈడీస్, లేజర్స్, ఎంఆర్ఐ మెషిన్స్, సోలార్ సెల్స్ అంతెందుకు నువ్వు యూజ్ చేసే ఫోను, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ అన్నీ క్వాంటమ్ మెకానిక్స్ వల్లే ఎక్సిస్ట్ అయ్యాయి. జనరల్‌గా నార్మల్ ఫిజిక్స్ మనం ఎలా మూవ్ అవుతున్నాం అనేది మనకి నేర్పిస్తది. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ఒక మ్యాటర్ దాని వేలో ఎలా ఎగ్జిస్ట్ అయిందో కూడా మనకి క్లియర్‌గా నేర్పిస్తుంది. ఇది చాలా అడ్వాన్స్‌డ్ ఫిజిక్స్. సరే, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ క్వాంటమ్ రూల్స్‌ని ఫాలో అవ్వకపోయుండుంటే మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఉండేవా కాదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలాగే మీరు గనక 'ఓపెన్ హీమర్' సినిమా చూసుంటే అక్కడ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ క్వాంటమ్ మెకానిక్స్ అన్నప్పుడు అతను ఒక గ్లాస్ వాటర్ ఎగ్జాంపుల్‌తో చెప్తాడు. అది మీకు అర్థమై ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడి దాకా చూసుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి, మన పేజ్ ఓపెన్ చేసి 3-4 రీల్స్ చూడండి. నచ్చితే ఫాలో చేసుకోండి. ఓకే. మీరు కూడా కామెంట్స్‌లో చెప్పండి. మీకు గనక ఆ సినిమాలో ఎగ్జాంపుల్ అర్థమైనా కూడా కామెంట్స్‌లో చెప్పండి.